హాయ్, నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం కోల్డ్ కాఫ్ గా ఉంది. కొన్ని రోజులు నా వాయిస్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మై డియరెస్ట్ నెమెసిస్ డ్రామా ఎపిసోడ్ 3 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో అందరి ముందు జువోన్ సోజుంగ్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. అది చూసి సోజుంగ్ చాలా ఇంప్రెస్ అవుతుంది. అలాగే జువోన్ తనని బేబీ అన్నందుకు షాక్ అవుతుంది. జువోన్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది యుఎస్ లో నా ఫ్రెండే, తను చాలా హాట్ గా ఉంటాడు అని బయట టాక్, అందుకే తనని కూల్ చేద్దామని స్విమ్మింగ్ పూల్ లో తోసేశాను అంటాడు. అతడు జువోన్ తో మాట్లాడుతూ, అసలు ఆ అమ్మాయి ఎవరు, తన కోసం నన్ను స్విమ్మింగ్ పూల్ లో తోసేసి అవమానించావు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు. జువోన్ మాట్లాడుతూ, తను నా కంపెనీకి చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీ అని చెప్తాడు. జువోన్ సోజుంగ్ తో మాట్లాడుతూ, పద ఫాస్ట్ గా వెళ్ళాలి లేదా వర్షం వస్తుంది అంటాడు. వాళ్ళు కార్లోకి వెళ్లే టైం కి బాగా వర్షం స్టార్ట్ అవుతుంది. సోజుంగ్ మాట్లాడుతూ, వర్షం పడుతుందని నీకెలా తెలిసింది అని అంటుంది. జువోన్ తన వాచ్ ని చూపిస్తూ, నా స్మార్ట్ వాచ్ నన్ను అలర్ట్ చేసింది అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, నేను ఇంకా నా ఇంటికి వెళ్తాను అంటుంది. జువోన్ అప్పుడే ఇంటికి పంపించను అంటాడు. సోజుంగ్ కోపంగా మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు, నా జాబ్ సెక్యూరిటీ నాకు కావాలన్నది నిజమే, కానీ రోజంతా మీ పర్యవేక్షణలో ఎలా ఉండగలను అంటుంది. సోజుంగ్ మార్నింగ్ నుండి తినకపోవడంతో తన పొట్ట ఆకలితో అరుస్తుంది. జువోన్ తనని కేఫ్ కి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ సోజుంగ్ శాండ్విచ్, చాక్లెట్ మిల్క్ ఆర్డర్ చేస్తుంది. జువోన్ సోజుంగ్ తో, వీటిని ఫుడ్ అంటారా అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, ఓకే అయితే నీకు ఇష్టం లేకపోతే తాగకు అంటూ తన చాక్లెట్ మిల్క్ ని తీసేసుకోబోతుంది. జువోన్ ఆ చాక్లెట్ మిల్క్ ని లాక్కుంటూ, నువ్వు ఎలాగో ఆర్డర్ చేసేసావుగా, ఇదే తాగుతాలే, అసలే నాకు బాగా దాహం వేస్తుంది అంటూ చాక్లెట్ మిల్క్ ని తాగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ, చాలా లేట్ అయిపోయింది, నన్ను ఇంటికి పంపించండి, నా మీద నమ్మకం లేకపోయినా నేను సైన్ చేసిన కాంట్రాక్ట్ ని నమ్మండి, నేను ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే కంపెన్సేషన్ పే చేయడానికి నా దగ్గర అంత మనీ లేవు అంటుంది. ఈ లోపల సోజుంగ్ కళ్ళు టాయ్ మీద పడుతుంది. కేఫ్ లో ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది. మీల్ కి ఫ్రీగా ఒక టాయ్ ఇస్తుంటారు. సోజుంగ్ ఆ టాయ్ ని చూస్తూ, నాకు ఆ టాయ్ కావాలి అని బాధపడుతూ ఉంటుంది. జువోన్ అది చూసి షాక్ అయ్యి, నీకు టాయ్స్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. సోజుంగ్ మాట్లాడుతూ, అవి నచ్చని వాళ్ళు ఉంటారా, చాలా క్యూట్ గా ఉంటాయి అంటుంది. వెంటనే జువోన్, అయితే నీ జాబ్ ఇక్కడతో అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అంటాడు. సోజుంగ్ ఇదే ఛాన్స్ అని వెంటనే ఆ టాయ్ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. జువోన్ తన వాచ్ లో సోజుంగ్ డేంజర్ లెవెల్స్ ని తగ్గిస్తాడు. ఎందుకంటే సోజుంగ్ టాయ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయన్నందుకు తనని చూసి ఇంప్రెస్ అవుతాడు. సోజుంగ్ ఇంటికి వెళ్ళాక జువోన్ పార్టీ కోసం కొనిచ్చిన ఆ డ్రెస్ ప్రైస్ చెక్ చేస్తుంది. ఆ డ్రెస్ ఎంత ఎక్స్పెన్సివ్ చూసి తను చాలా షాక్ అవుతుంది. సోజుంగ్ ఆలోచిస్తూ, ఈ డ్రెస్ గా నమ్మితే నాకు 3 మిలియన్ వస్తాయి, కానీ ఈ డ్రెస్ రిటర్న్ ఇచ్చేయాలి అని బాధపడుతూ ఉంటుంది. చీఫ్ కిమ్ హాజిన్ రెస్టారెంట్ కి వస్తాడు. హాజిన్ కి ఫుడ్ ఫొటోస్ ఎలా తీస్తే జనాలకి నచ్చుతుందో నేర్పిస్తూ ఉంటాడు. ఆ టైంలో బై మిస్టేక్ తన హ్యాండ్ హాజిన్ హ్యాండ్ కి టచ్ అవుతుంది. వెంటనే చీఫ్ కిమ్ దానికి సారీ చెప్తాడు. కానీ రివర్స్ లో హాజినే తనతో ప్రొసీడ్ అయ్యి నైట్ ఇద్దరు కలిసి స్పెండ్ చేస్తారు. మార్నింగ్ హాజిన్ ఫిష్ మార్కెట్ కి వెళ్తుంటే చీఫ్ కిమ్ తనని అక్కడ డ్రాప్ చేస్తాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, నేను ఫ్రీయే, మీకేమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. హాజిన్ మాట్లాడుతూ, నేను వెళ్తుంది మా పేరెంట్స్ షాప్ కి అంటుంది. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, అయితే ఏమి, పెద్దవాళ్ళు నన్ను ఎక్కువ ఇష్టపడతారు అని అంటాడు. హాజిన్ మాట్లాడుతూ, కానీ నా సిచ్యువేషన్ వేరు, మా పేరెంట్స్ నాకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటుంది. అప్పుడే చీఫ్ కిమ్ కి హాజిన్ కి ఆల్రెడీ డివోర్స్ అయిందని అర్థమవుతుంది. ఆఫీస్ లో సోజోంగ్ జువోన్ కి ఆ డ్రెస్ ని రిటర్న్ ఇస్తుంది. జువోన్ మాట్లాడుతూ, ఈ డ్రెస్ ని నువ్వు డ్రై క్లీన్ చేయకుండా ఎలా రివర్స్ ఇస్తావు అంటాడు. సోజుంగ్ మాట్లాడుతూ, నేను ఈ డ్రెస్ జస్ట్ కొన్ని హవర్సే వేసుకున్నాను అంటుంది. జువోన్ మాట్లాడుతూ, నిన్న వర్షం కూడా పడింది, ఈ డ్రెస్ ని డ్రై క్లీన్ చేసి ఇవ్వడం కామన్ సెన్స్ అని తిట్టి ఆ డ్రెస్ ని తీసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని సోజోంగ్ కి బాగా కోపం వస్తుంది. యాక్చువల్ గా జువోన్ కి సోజోంగ్ ఆ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తుంది. తనని ఆ డ్రెస్ ఉంచుకోమని డైరెక్ట్ గా చెప్పలేక అలా ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి డ్రెస్ తనకే ఇచ్చేయాలనుకుంటాడు. సోజోంగ్ జువోన్ మీద కోపంతో అందరి ముందు తనని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జువోన్ వచ్చి, నా గురించే మాట్లాడుతున్నావా అంటాడు. సోజుంగ్ నవ్వుతూ, కాదు అంటుంది. కానీ జువోన్ ని కొట్టాలన్నంత కోపం పెట్టుకొని ఉంటుంది. తర్వాత అందరూ మీటింగ్ వెళ్తారు. మీటింగ్ రూమ్ లో ఎప్పుడు జువోన్ సోజుంగ్ ని టార్గెట్ చేసి క్వశ్చన్స్ అడిగేవాడు. కానీ ఈసారి ఇద్దరు ఒకరి పాయింట్ కి ఒకరు అగ్రి చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి టీం అంతా షాక్ అవుతారు. తర్వాత జువోన్ తనతో పాటు స్టోర్ ని విజిట్ చేయడానికి సోజుంగ్ ని పిలుస్తాడు. అక్కడ జువోన్ స్టోర్ మేనేజర్ కి ఎలా స్టోర్ రన్ చేయాలని టిప్స్ ఇస్తూ, ఏ స్టోర్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయడం చూసి సూజన్ తనకి బాగా ఇంప్రెస్ అవుతుంది. స్టోర్ ని విజిట్ చేస్తూ చేస్తూ సూజన్ కళ్ళు ఒక బ్రాండ్ షాప్ మీద పడుతుంది. జువోన్ అది చూసి తనతో మాట్లాడుతూ, అది నా ఫేవరెట్ బ్రాండ్, నేను ఆ గ్లాసెస్ యూస్ చేస్తాను అని సన్ గ్లాసెస్ కేస్ ని కూడా షో చేస్తూ ఉంటాడు. కానీ సూజంగ్ తనని పట్టించుకోకుండా ఆ బ్రాండ్ నేమ్ లెటర్స్ వంకర్ గా ఉండడం గమనించి అది చెప్పడానికి స్టోర్ లోకి వెళ్తారు. అక్కడ ఒక అతను ఆ బ్రాండ్ సన్ గ్లాసెస్ ని రిపేర్ చేయడానికి ఇంత చార్జెస్ ఎందుకు పడుతున్నాయి అని సేల్స్ గర్ల్ తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. జువోన్ కి తన ఫేవరెట్ సన్ గ్లాసెస్ ని ఒకరు తిట్టడం
జువోన్ నచ్చక అతని చేతుల్లో నుండి సన్ గ్లాసెస్ లాక్కుని, ఎవరికైతే ఈ గ్లాసెస్ వాల్యూ తెలీదో వాళ్ళకి ఈ గ్లాసెస్ వేసుకునే అర్హత లేదు అంటూ ఆ సన్ గ్లాసెస్ ని విసిరేసి తను ఒక కొత్త గ్లాసెస్ ని పెట్టుకొని మోడల్ లా పోజెస్ ఇస్తూ ఉంటాడు. సోజోంగ్ కి జువోన్ ఎందుకు అంత స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక కస్టమర్ ని కామ్ చేయడానికి కొత్త సన్ గ్లాసెస్ ని ఇచ్చి, మీకు ఈ సన్ గ్లాసెస్ బాగుంటాయి అని కన్విన్స్ చేస్తుంది. ఆ కస్టమర్ ఆ సన్ గ్లాసెస్ ని పెట్టుకోగానే జువోన్ తనని చూసి అప్పుడే రియలైజ్ అవుతాడు తనే తన ఫేవరెట్ రాక్ బ్యాండ్ సింగర్ అని. దాంతో అలా షాక్ లో ఉండిపోతాడు. జువోన్ సోజోంగ్ తో మాట్లాడుతూ, నేను ఈరోజు చాలా పెద్ద తప్పు చేశాను, కానీ నువ్వే దాన్ని ఆపావు. నేను రోజు నైట్ రాక్ మ్యూజిక్ కి వెళ్లేది తన కోసమే. గ్లాసెస్ మేకప్ లేకపోవడంతో తనని గుర్తుపట్టలేకపోయాను అంటాడు. సోజోంగ్ అవునా అంటూ సర్ప్రైజ్ అయ్యి, నువ్వు ఆయన పెద్ద ఫ్యాన్ వి కదా, అయితే ఆటోగ్రాఫ్ కావాలా అని అడుగుతుంది. వెంటనే జువోన్ తన సన్ గ్లాసెస్ కేస్ పెన్ ఇస్తాడు. సూజోంగ్ అతని ఆటోగ్రాఫ్ తీసుకొని ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతుంది. సూజోంగ్ జువోన్ ని వాళ్ళ ఇద్దరి ఫొటోస్ ని తీయమని అడుగుతుంది. జువోన్ దానికి అప్సెట్ అయ్యి సూజోంగ్ ని ఫోటో ఫ్రేమ్ నుండే తీసేసి తన ఫేవరెట్ సింగర్ ఫోటోని మాత్రమే తీసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సూజోంగ్ అది చూసి జువోన్ తో మాట్లాడుతూ, నీకు ఆ సింగర్ అంటే అంత ఇష్టమా అని అడుగుతుంది. జువోన్ మాట్లాడుతూ, ఏం నన్ను నేర్పిస్తున్నావా అని అడుగుతాడు. సూజోంగ్ మాట్లాడుతూ, లేదు, నిన్ను చూసి జలస్ గా ఉంది. కనీసం నీకు ఏమి ఇష్టమో, ఏది నీకు హ్యాపీనెస్ ఇస్తుందో అది నీకు తెలుసు, కానీ నాకేమి ఇష్టమో నాకు తెలియదు. అందుకే మీకు ఆనందాన్ని ఇచ్చే మీ హాబీస్ ని మీరు ఆపకండి. ఈ హాబీస్ ఉన్నంత మాత్రాన మీరు ఈ పొజిషన్ కి అర్హులు కారంటే నేను దానికి ఒప్పుకోను అంటుంది. జువోన్ ఆ మాటలు విని బాగా ఇంప్రెస్ అవుతాడు. జువోన్ కి సోజోంగ్ మాట్లాడిన మాటలు హార్ట్ కి టచ్ అవుతాయి. సోజోంగ్ వెళ్తున్న టైంలో ఫౌంటైన్ ఆన్ అవుతాయి. తను తడవకుండా జువోన్ తన చేయి పట్టుకొని లాగి తనను ప్రొటెక్ట్ చేస్తాడు. అప్పుడే సూజోంగ్ కి అక్కడ రెయిన్బో కనిపిస్తుంది. సూజోంగ్ రెయిన్బోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను రెయిన్బోని చూసి చాలా ఏళ్ళు అవుతుంది అంటుంది. జువోన్ తను హ్యాపీగా ఉండడం చూసి తనకి బాగా అట్రాక్ట్ అవుతాడు. జువోన్ మాట్లాడుతూ, నేను చాలా రెయిన్బోస్ చూశాను, కానీ ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్లు నీ ముందైనా నా మనసుకు నచ్చినవి ఎంజాయ్ చేస్తాను అంటాడు. తర్వాత ఆఫీస్ లో జువోన్ సెక్రటరీ క్వన్ తో మాట్లాడుతూ, నేను సోజోంగ్ ని జాబ్ నుండి పీకేయాలి అన్న డిసిషన్ ని మార్చుకున్నాను. తను చెడ్డ అమ్మాయి ఏం కాదు, పైగా చాలా హార్డ్ వర్కింగ్ కూడా అని అంటాడు. సెక్రటరీ క్వన్ నవ్వుతూ, తన హార్డ్ వర్కింగ్ అని ముందే నాకు తెలుసు అని చెప్తుంది. సోజోంగ్ టీమ్మేట్స్ తో లంచ్ చేస్తూ జువోన్ మంచి డైరెక్టర్ అని పొగుడుతూ ఉంటుంది. టీమ్మేట్స్ అంతా డైరెక్టర్ అంటే మీకు ఇష్టం లేదేమో అనుకున్నాము అంటారు. సోజోంగ్ మాట్లాడుతూ, తనంత బాగా పనిచేస్తే నాకెందుకు నచ్చడు అని అంటుంది. ఆ రోజు రాత్రి సోజోంగ్ లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూ ఉంటుంది. జువోన్ ఆఫీస్ నుండి వెళ్తూ రూడ్ గా తనతో మాట్లాడుతూ, నువ్వు ఇంతవరకు వర్క్ చేయడం అవసరం లేదు అని తిడతాడు. సోజోంగ్ కి జువోన్ అంత రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల కోపం వచ్చి తిట్టే లోపల జువోన్ మళ్ళీ వెనక్కి వచ్చి తనతో మాట్లాడుతూ, నువ్వు నేను కొనిచ్చిన డ్రెస్ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు, ఆ డ్రెస్ డ్రై క్లీన్ చేయడానికి టైం లేదు, ఆ డ్రెస్ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే ఆ డ్రెస్ ని ఉంచుకో, ఎందుకంటే ఆ డ్రెస్ చాలా అందంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. జువోన్ ఆనందంగా ఇంటికి వెళ్లి ఆ ఆటోగ్రాఫ్ కేస్ ని తన పర్సనల్ స్పేస్ లో పెట్టుకోబోతాడు. ఈ లోపల చీఫ్ కిమ్ ఇంటి బెల్ కొడతాడు. తను ఆ ఆటోగ్రాఫ్ ఉన్న కేస్ ని అక్కడే పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. చీఫ్ కిమ్ వాళ్ళ అమ్మ చేసిన ఫుడ్ ని జువోన్ కి ఇవ్వడానికి వస్తాడు. చీఫ్ కిమ్ చాలా హ్యాపీగా ఉండడం చూసి జువోన్ తన ప్రేమలో మునిగిపోయాడని అర్థం చేసుకుంటాడు. చీఫ్ కిమ్ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని మీట్ అయినా ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు తనకి రాలేదు. ఈ ఫీలింగ్ తనకు కొత్తగా ఉంటుంది. చీఫ్ కిమ్ జువోన్ తో మాట్లాడుతూ, డెస్టినీ మనల్ని మన ట్రూ లవ్ దగ్గరికి చేరుస్తుంది అన్నది నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. జువోన్ కి తను తన ఫస్ట్ లోకి ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేయించుకుంది గుర్తుకొస్తుంది. ఇప్పుడు తను డెస్టినీని నమ్మాడు, కానీ ఇప్పుడు అది లేదు అనుకుంటాడు. జువోన్ మాట్లాడుతూ, ఈ ప్రేమ దోమ జోలికి వెళ్లి ఇరుకోవద్దు అని చెప్తాడు. చీఫ్ కిమ్ మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు నీ ఫస్ట్ లవ్ గురించి ఆలోచించావు కదా అంటూ ఏడిపిస్తాడు. జువోన్, ఎన్నిసార్లు చెప్పాను ఈ టాపిక్ ఎత్తొద్దని అంటూ తనని ఇంట్లో నుండి తరిమేస్తాడు. చీఫ్ కిమ్ వెళ్లిపోయాక జువోన్ తన సీక్రెట్ రూమ్ లో పడుకొని సూజోంగ్ తన హాబీస్ ని రెస్పెక్ట్ చేస్తుందని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. పక్క రోజు మార్నింగ్ వర్కౌట్ తర్వాత జువోన్ ఇంటికి వచ్చి తన వేరే సెల్ ఫోన్ లో హాజిన్ నుండి మెసేజెస్ వచ్చుంటాయి. అందులో తను, నేను కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను అని చెప్తుంది. దాంతో జువోన్ ఆ రెస్టారెంట్ కి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ సెండ్ చేస్తాడు. సోజోంగ్ హాజిన్ ని మీట్ అవ్వడానికి వచ్చి ఆ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ని చూసి షాక్ అయ్యి, ఈ గిఫ్ట్స్ నీకెవరు సెండ్ చేశారు అని అడుగుతుంది. హాజిన్ బ్లాక్ డ్రాగన్ పంపించాడని చెప్పకుండా దాచిపెట్టి నా పాత ఫ్రెండ్ పంపించాడు అని చెప్తుంది. సోజోంగ్ మాట్లాడుతూ, నాకు తెలియని పాత ఫ్రెండ్ కూడా నీకున్నారా అని అంటుంది. అప్పుడే రోబోట్ రెస్టారెంట్ లో వచ్చిన వాళ్ళని
రీడ్ చేస్తూ ఉంటుంది. ఆ రోబోట్ పైన బ్లాక్ డ్రాగన్ అని ఉండడం చూసి సోజంగ్ షాక్ అవుతుంది. హాజిన్ వెంటనే పారిపోబోతుంది. సోజంగ్ కోపంగా, మనం బ్లాక్ డ్రాగన్ తో మాట్లాడకూడదు అనుకున్నాం కదా, నువ్వు నాకు తెలియకుండా బ్లాక్ డ్రాగన్ తో కాంటాక్ట్ లో ఉన్నావా అని అడుగుతుంది. హాజిన్ భయంగా మాట్లాడుతూ, అంటే తను చాలా మంచి ప్లేయర్, గేమ్ ఆడేటప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాను, చాలా రేర్ గా టెక్స్ట్ చేస్తాను అంతే అని చెప్తుంది. సోజంగ్ కోపంగా ఉండడం చూసి హాజిన్ ఆ గిఫ్ట్స్ ని బయట పడేద్దాం అనుకుంటుంది. సోజంగ్, అంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ని పడేయడం ఎందుకు, ఆన్లైన్ లో అమ్మేయ్ అని చెప్తుంది. సోజంగ్ ఆఫీస్ కి వెళ్తుంటే లిఫ్ట్ దగ్గర జువోన్ తన భుజం మీద తట్టి ఏడిపిస్తాడు. జువోన్ మాట్లాడుతూ, నువ్వు ఆఫీస్ కి చాలా ఎర్లీగా వచ్చావు అని అడుగుతాడు. ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ లిఫ్ట్ ఎక్కుతారు. సోజంగ్ జువోన్ స్మార్ట్ వాచ్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యి తన దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని ఆ వాచ్ చూస్తూ ఉంటుంది. జువోన్ తనని అంత దగ్గరగా చూసి తనకు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. జువోన్ సోజంగ్ తో మాట్లాడుతూ, ఎంతసేపు నా చేయి పట్టుకోవాలనుకుంటున్నావు అంటాడు. సోజంగ్ తనకి తెలియకుండానే జువోన్ చేయి పట్టుకొని ఉందని తెలిసి షాక్ అయ్యి జువోన్ ని చూస్తూ ఉండిపోతుంది. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ ఉండిపోతారు. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. లిఫ్ట్ బయట సెక్రటరీ క్వాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే వెంటనే సూజోంగ్ జువోన్ ని దూరంగా తోసేసి అక్కడ నుండి పారిపోతుంది. సూజోంగ్ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతూ ఉండగా ఒక టాయ్ క్యాప్సూల్ తనకు కనిపిస్తుంది. తను ఆ టాయ్ ఎవరిది అని అందరినీ అడుగుతూ ఉంటుంది. సెక్రటరీ క్వాన్ కూడా ఆ టాయ్ ఆఫీస్ లో ఉండడం చూస్తుంది. అది చూడగానే జువోన్ కి చాలా భయం వేసి ఫాస్ట్ గా ఇంటికి బయలుదేరతాడు. ఇంట్లో తన పర్సనల్ స్పేస్ కి వెళ్లి ఆ టాయ్ క్యాప్సూల్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు. కానీ అక్కడ ఆ టాయ్ క్యాప్సూల్ ఉండదు. అప్పుడే తనకి తన పాస్ట్ గుర్తుకు వస్తుంది. జువోన్ వాళ్ళ అమ్మ నాన్న వర్ధంతికి లేట్ గా వెళ్తాడు. దాంతో వాళ్ళ నాన్నమ్మ తన రూమ్ అంతా వెతికిస్తుంది. అప్పుడే ఆమెకి తన వాల్యుబుల్ టాయ్స్, గేమ్స్, కామిక్స్ అన్ని దొరుకుతాయి. ఇంటికి రావడం వాళ్ళ నాన్నమ్మ తనని గట్టిగా చంప మీద కొడుతుంది. ఆమె జువోన్ తో మాట్లాడుతూ, నేను నిన్ను నా వారసుని చేసుకుందాం అనుకుంటే నువ్వు ఇవన్నీ చేస్తున్నావా, నీ టాయ్స్ వల్లే నా కొడుకు చనిపోయాడు అని అరుస్తుంది. జువోన్ ఏడుస్తూ, నేను ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను అని ప్రాధేయపడుతూ ఉంటాడు. ఆమె తన ఫేవరెట్ ఐటమ్స్ అన్నిటినీ తన కళ్ళ ముందే కాల్చేస్తుంది. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని జువోన్ బాగా బాధపడతాడు. ఆఫీస్ లో ఉంది తన టాయ్ క్యాప్సూలే అయితే తన నానమ్మకి మళ్ళీ తన హాబీస్ గురించి తెలిసిపోయింది అని అర్థం అని కంగారు పడుతూ ఉంటాడు. ఈ లోపల తన టాయ్ క్యాప్సూల్ టేబుల్ కింద పడిపోయి ఉండడం చూసి ఆఫీస్ లో ఉంది తనది కాదు అని రిలాక్స్ అయ్యి తిరిగి ఆఫీస్ కి వచ్చేస్తాడు. జువోన్ ఆఫీస్ కి వచ్చే టైం కి టీమ్మేట్స్ అంతా ఆ టాయ్ ఓనర్ ఎవరు అని మాట్లాడుకుంటూ, ఇంకా ఈ టాయ్ ఇష్టపడుతున్నారంటే ఎంత చైల్డిషో అని మాట్లాడుకుంటూ ఉంటారు. సోజంగ్ ఏం మాట్లాడకుండా వాళ్ళు అలా మాట్లాడుకునే టైంలో అక్కడ నిల్చొని ఉండడం వల్ల జువోన్ అది చూసి బాగా డిసప్పాయింట్ అయ్యి తనతో చెప్పింది అంతా ఫేక్ అని, తనని వెన్నుపోటు పొడిచిందని ఫీల్ అయ్యి తన మీద కోపంగా ఉంటాడు. సోజంగ్ తన ఆఫీస్ రూమ్ కి రాగానే జువోన్ తను కొనిచ్చిన డ్రెస్ ని ఇచ్చేయమంటాడు. సోజంగ్ మాట్లాడుతూ, మీరే ఆ డ్రెస్ ఉంచుకోమన్నారుగా, సడన్ గా ఇప్పుడు ఏమైంది అంటుంది. జువోన్ మాట్లాడుతూ, ఆ డ్రెస్ చాలా ఎక్స్పెన్సివ్, నేనంత మంచివాణ్ణి కాదు నీకు డొనేట్ చేయడానికి అంటాడు. సోజంగ్ మాట్లాడుతూ, నేను అసలు ఆ డ్రెస్సే కావాలని లేదు, నువ్వే ఆ డ్రెస్ ఉంచుకోమన్నావు అని అంటుంది. జువోన్ మాట్లాడుతూ, కొంపదీసి మనీ కోసం దాన్ని సెల్ చేయలేదు కదా, నీకు డబ్బులు కావాలంటే నన్నే డైరెక్ట్ గా అడగొచ్చుగా, నేనే హెల్ప్ చేసేవాడిని అంటాడు. సోజంగ్ మాట్లాడుతూ, నీ సీక్రెట్స్ హైడ్ చేస్తూ అసలైన హెల్ప్ నీకు నేను చేస్తున్నాను, నీ డ్రెస్ నీకు మండే రిటర్న్ ఇస్తాను అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ సోజంగ్ అంత ఎక్స్పెన్సివ్ డ్రెస్ తనకెందుకని ఆల్రెడీ ఆ డ్రెస్ ని సెల్ చేసేసి ఉంటుంది. తను సెల్ చేసిన అమ్మాయిని కాంటాక్ట్ అవడానికి చూస్తే ఆ అమ్మాయి తనని బ్లాక్ చేసేస్తుంది. సోజంగ్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది. జువోన్ నైట్ ఇంట్లో కొత్తగా వచ్చిన పార్సిల్ ని చూసి బాగా ఎక్సైట్ అవుతాడు. అందులో డిస్కో లైట్స్ ఉంటాయి. తను ఆ డిస్కో లైట్స్ ని తన సీక్రెట్ రూమ్ లో పెట్టుకొని బాగా హ్యాపీగా ఉంటాడు. కానీ కొంచెం సేపటికి ఆ లైట్స్ పాడైపోతాయి. జువోన్ వెంటనే అది ఎలా అయినా రిపేర్ చేయాలని అన్ని చోట్ల వెతుకుతాడు. ఎంత ట్రై చేసినా అవి రిపేర్ అవ్వవు. తర్వాత ఒక ట్రస్ట్ వర్తీగా ఉండే ఎలక్ట్రీషియన్ ఎవరైనా తన ఇంటికి దూరంగా ఉంటారో వాళ్ళని వెతుకుతాడు. ఎందుకంటే వాళ్ళు తనని గుర్తుపట్టకూడదు కాబట్టి. అలా ఒక షాప్ కి కాల్ చేస్తాడు. అది సూజంగ్ వాళ్ళ డాడీ షాప్ అవుతుంది. జువోన్ వాయిస్ చేంజ్ చేసి, నాకు లైట్స్ అర్జెంట్ గా రిపేర్ చేయాలి, అలా అయితే 5 times ఎక్కువ పే చేస్తాను అంటాడు. సోజంగ్ డాడీకి వేరే వర్క్ ఉండడంతో అంత మనీ పే చేస్తా అన్నారని సోజంగే జువోన్ ఇంటికి బయలుదేరుతుంది. జువోన్ తన వేరే ఫోన్ నుండి తనతో కాంటాక్ట్ చేస్తూ తను కారులో కూర్చొని సీసీటీవీలో అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తన ఇంట్లో ఉంటే తన ఫేస్ ఎలక్ట్రీషియన్ చూస్తాడని కారులో కూర్చుంటాడు. సోజంగ్ కి జువోన్ ఫోన్ లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తాడు. సోజంగ్ జువోన్ ఫోన్ లో చెప్పినట్లుగా ఆ ఇంట్లోకి వెళ్తుంది. జువోన్
జువోన్ సీసీటీవీలో రిపేర్ చేయడానికి అమ్మాయి వచ్చింది చూసి తనకి కాల్ చేసి ఆమెతో మాట్లాడుతూ నేను ఒక మేల్ ఎలక్ట్రీషియన్ ని పిలిచాను, మీరు వచ్చారేంటి అని అడుగుతాడు. సోజంగ్ మాట్లాడుతూ నేను ఎలక్ట్రీషియన్ కూతుర్ని అని మాట్లాడుతూ ఉండగా జువోన్ సోజంగ్ వాయిస్ ని గుర్తుపడతాడు. అప్పుడే సోజంగ్ ఫేస్ జువోన్ సీసీటీవీలో చూస్తాడు. అలాగే సోజంగ్ జువోన్ ఇంటి టేబుల్ మీద సన్ గ్లాసెస్ కేస్ మీద ఉన్న సింగర్ ఆటోగ్రాఫ్ చూసి ఇది జువోన్ ఇల్లే అని గుర్తుపడుతుంది. జువోన్ సీసీటీవీ నుండి సోజంగ్ తన పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవబోతుంది చూసి భయంగా తనని ఆపడానికి పరిగెత్తాడు. ఆ లోపల సోజంగ్ జువోన్ ముందుగా పంపించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సీక్రెట్ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూసేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 3 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.